నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల. పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్పై దాడి. భద్రత మాసోత్సవాలలో 200 మంది 4th బెటాలియన్తో బైక్ ర్యాలీ. ఆర్టీఏ. వరంగల్ జిల్లా సహకార ఆంధ్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు పరిపాలన నివేదిక ఆర్థిక సంవత్సరం 2024-25 జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికేట్, బ్యాంకు యొక్క జమ, ఖర్చు, లాభనష్టాలు, ఆస్తులు, అప్పుల మహాజన సభ ముందు ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ బ్యాంక్ తన 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల, చేనేత సహకార సంఘముల, ఇతర సహకార సంఘాలలోని సభ్యులకు, బ్యాంకు ఖాతాదారులకు ఉచితమైన బ్యాంకులు సేవలు అందిస్తున్నామని, కేవలం వ్యవసాయ రుణములే కాక ఇతర వాణిజ్య బ్యాంకులకు ధీటుగా అన్ని రకాలుగా రుణ సేవలు అందిస్తున్నామని, డిపాజిట్ల మీద ఇతర బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీలు చెల్లిస్తున్నామని తెలియజేశారు. అందరి సహకారంతో ఈ బ్యాంకు టర్నోవర్ 893 కోట్ల నుండి 2000 కోట్ల టర్నోవర్ మైలురాయిలు దాటిందని తెలుపుటకు సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మాకు సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ఒక్కరికి మన బ్యాంకు తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సమావేశంలో సిఈఓ వజీర్ సుల్తాన్, బ్యాంక్ వైస్ చైర్మన్ కందూరు వెంకటేశ్వరరెడ్డి, డైరెక్టర్లు సంపేలి నరసింహరావు, కంది శ్రీనివాసరెడ్డి, కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కక్కిరాల హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్, గన్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, దొంగల రమేష్, నాయని రంజిత్, మాడుగుల రమేష్, ఎర్రపల్లి గోపాలరావు, పోలిపాక శ్రీనివాస్, కె నరేందర్, ఎలుగం రవిరాజ, సంజీవరెడ్డి, డీజీఎం అశోక్, నాబార్డ్ డీడీ ఎం చంద్రశేఖర్, మార్క్ఫెడ్ చైర్మన్ రంగారావు, డీసీఓలు కోదండరాం, వెంకటేశ్వరరావు, రాజేందర్ పాల్గొన్నారు. నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తర్వాత జిల్లా బ్యాంకు, తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఈ విధంగా 3 సెక్టార్లు కూడా బలంగా ఉన్నప్పుడే ఈ సహకార వ్యవస్థ మరి ఇంకా పురోగతి చెందుతుంది, ఇంకా ముందుకు నడుస్తుంది, ఇంకా సేవలు అందించగలుగుతాం. ఇంకా అనేక రకాల రైతులకు సంబంధించి రుణాలు ఇవ్వడం కానీ, మరి క్రాప్ లోన్స్ ఇవ్వడం కానీ, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం కానీ, అనేక విధాలుగా వాళ్ళ చేదోడు వాదోడుతో వండుకుంటూ తలలో నాలుక వల్లే మనందరం కూడా రైతులకు సన్నిహితమైన, రైతులతోటి గెలిపించబడ్డ మనం రైతులకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి న్యాయం చేసే విధంగా మన పాలన, మన వ్యవస్థ ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగిందని చెప్పక తప్పదు. తప్పకుండా అందరం కూడా దానిలో సఫలీకృతమైనమని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని సందర్భంగా మరొకసారి సహకార సంఘ చైర్మన్లకు, మరి బి క్లాస్ సహకార సంఘ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులకు, గౌరవ డీసీఓలకు, ఇతర అధికారులందరూ కూడా మరొకసారి అందరి తరఫున ఈ వరంగల్ జిల్లా సహకార బ్యాంకు రేపటి భవిష్యత్తులో ఇంకా పురోభివృద్ధిలోకి ముందుకు రావాలని, తప్పకుండా ఆ దిశగా ప్రయాణం చేయాలని, ఒకవేళ మాకు అవకాశం ఇచ్చి మన అందరికీ అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఇంకా ముందు కొనసాగండి అంటే మన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉందాం. తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా మనం చేసినటువంటి పనులు కొట్టచ్చినట్టుగా కనబడతా ఉంటాయి. చేసినటువంటి ప్రణాళికలు, చేసినటువంటి క్రమశిక్షణ విధానాలు తప్పకుండా ప్రజల్లో నిలిచిపోతాయని చెప్పి మరొకసారి కోరుకుంటూ తెలియజేసుకుంటూ, రేపటి భవిష్యత్తులో ఇంకా కూడా బి గ్రేడ్ గా ఉంది. నాబార్డు వారైతే ఏ గ్రేడ్, మరి మనకు గ్రేడింగ్ కూడా మరి రాష్ట్రంలోనే ఒక వరంగల్ జిల్లా బ్యాంకే ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది గర్వించదగ్గ విషయం. మొన్నటి వరకు కరీంనగర్, వరంగల్ ఉండే, ఈ రోజున ఒక వరంగల్ మాత్రమే ఏ గ్రేడ్ లో ఉన్నది. 9 జిల్లాలో డబ్ల్యూ అంటే లాస్ట్ వరుసలో ఉన్నటువంటి వరంగల్ బ్యాంకు. నేను మొదటి మీటింగ్ వెళ్ళినప్పుడు ఈ వరంగల్ బ్యాంకు మా వేరే బ్యాంకుల కంటే ఒక బ్రాంచ్ లోనింగ్ ఎంతుందో మీరు అంటున్నారా అని మమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి పరిస్థితికి వెళ్లి
ఈ రోజున ఏ గ్రేడ్ అవార్డు తీసుకొని ఏ గ్రేడ్ సర్టిఫికేట్ తీసుకొని నాబార్డు వారి చేతి గుర్తింపు పొందినటువంటి ఏకైక బ్యాంకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అని చెప్పక తప్పదు. ఇది గర్వంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. మరి బెస్ట్ క్రెడిట్ గ్రోత్ అవార్డు అంటే ఒకటే సంవత్సరంలో 350 కోట్ల వరకు రుణాలు అందించి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నటువంటి బ్యాంకు కూడా మన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు. బెస్ట్ ఎన్టీ అవార్డు తీసుకున్నటువంటి బ్యాంకు, బెస్ట్ మరి ఎస్ఐటి రుణాలు అందించినటువంటి అవార్డు తీసుకున్నటువంటి బ్యాంకు. ఈ విధంగా కొంత మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తూ అందరితో మనల్ని పొందుకుంటూ మరి సామరస్యంగా సానుకూలంగా కూడా మనం ఇచ్చినటువంటి సేవలకు మీరు ఇచ్చినటువంటి సహకారానికి మర్చిపోలేని సహకారానికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశాన్ని ముందుకు నడిపించాల్సిందిగా మరి మన సిఇఓ గారిని కోరుతూ మరి ఆ నివేదిక రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని వరంగల్ రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నాయుడు పంపు జంక్షన్ వద్ద 200 మంది 4th బెటాలియన్తో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలపై రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, హెల్మెట్ ధరించాలని, ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని, అలాగే అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా వరంగల్ ఏరియాలో మేము మోటార్ సైకిల్ హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన వరంగల్ డిప్యూటీ గారు రవీంద్ర గారు ఇనాగ్రేట్ చేశారు. ప్రజలకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. అలానే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే మద్యం మత్తులో మోటార్ సైకిల్ నడపడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మన జిల్లాలో ఉన్న మెజారిటీ యాక్సిడెంట్స్ హెల్మెట్ ధరించకపోవడము, మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము, మరియు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడము. దీనిపైన అవగాహన కల్పించడానికి ముఖ్యంగా మన 4th బెటాలియన్ మెన్ అంతా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మోటార్ సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మేము ఏదైతే పైన పెడుతున్న వాటి సందేశమో అందరికీ ఇవ్వడం జరిగింది. గోవిందరావుపేట మండల కేంద్రంలోని సోమలగడ్డ క్రాస్ రోడ్డు ఎదుట ఉన్న పిఎస్ఆర్ గార్డెన్స్ యందు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ములుగు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు దనసరి అనసూయ సీతక్క విచ్చేసి ప్రతి ఒక్క కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకుగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ పదవులను కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలోకి ఉన్న 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే 53,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఐటీడీఏ పరిధి నుండి గిరిజన ప్రాంతాల్లో ఇండ్లు ఎక్కువగా వచ్చేలా మాట్లాడటం జరిగిందని, రిపబ్లిక్ డే సందర్భంగా ఊరూరా జెండా పండుగ నిర్వహించాలని, రిపబ్లిక్ డే పండుగ రోజున 4 పథకాలు అమలులోకి వస్తాయని, రైతు భరోసాతో సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, రేషన్ కార్డులు లేని వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా అదే రోజున ప్రారంభిస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ప్రజల్లోకి కార్యకర్తలు చొచ్చుకొని పోవాలని, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నాయకులు అడుగులు వేసి అర్హులైన వారికి ప్రజాపాలన పథకాలు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఖచ్చితంగా పాల్గొనాలి. అక్కడ ఏదైనా ప్రజలకు డౌట్స్ వస్తే కూడా అధికారులతో మాట్లాడి సమన్వయం చేసి
వాళ్ళు పేదలు వాళ్ళ అరువులు అని చెప్పి పేర్లు ఎక్కించండి. ఒకవేళ ఆ రోజు పేరు రాకుండా మళ్ళీ 4 రోజులకైనా వస్తుంది. ఏదైనా కూడా మీరు అక్కడ ఉంటే మీకు దగ్గరకు వచ్చి పబ్లిక్ మీకు చెప్తారు. చెప్పినప్పుడు అధికారులకు ప్రజలకు వారధులుగా మీరు పని చేయాలి. మన కార్యకర్తలు నాయకులు పోయి పని చేయాలి. మనం ఏం పని చేయం, నాకు టికెట్ కావాలి, నన్ను గెలిపించే బాధ్యత మీదే అంటే నా విషయంలో మీరందరూ సహకరించారు, కష్టపడ్డారు. కానీ నేను కూడా కష్టపడితేనే కదా మీరు నన్ను చూసి నేను మిమ్మల్ని చూసి అందరం కష్టపడితేనే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో అంత టార్గెట్ చేసినా, అన్ని ఇబ్బందులు పెట్టినా, అన్ని రకాల బెదిరింపులు, రకరకాల ప్రయోగాలు చేసినా మనము 33,000 మెజార్టీతోటి ఇవాళ మరి నేను గెలిచిన కాడ నుంచి నా ఎలక్షన్ ఇంకా 4 ఏళ్ళ తర్వాత వస్తారన్న కాలేజీ. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్పై దాడి. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో 2వ రోజు వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరు కానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఎకానమీ మినిస్టర్తోనూ ఈరోజు సీఎం భేటీ కానున్నారు. Especially CAI has to do so much for me. When 1995, there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times we had CAI partnership summits. That was the beginning. And I had a very good experience with Tata also. We have done technology breakthroughs so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades, Hyderabad is the proof of concept today. Most livable city in India. All, you name any advanced technologies, everything. Either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology, demographic dividend as a windfall gain, entrepreneur skills on their blood. Every person if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశం. డిఆర్ఓ మలోలా ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న డిఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమావేశ మందిరంలో ఆన్లైన్ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది అనే దానిపై డిఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. డిఆర్ఓను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్న ప్రజలు. మహబూబాబాద్ జిల్లా నర్సీహుల్పేట్ మండలం బంజారా ముంగిమడుగు గ్రామంలో గ్రామసభ ప్రజలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి? 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు భరోసా జాడలేదు, తులం బంగారం ఇవ్వలేదు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదు అంటూ రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ మండిపడుతున్న ప్రజలు. అప్లికేషన్ చూడకపోతే ఎట్లున్నాయి అంటే వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే ఈ రేషన్ కార్డు వచ్చినాయి. ఇప్పుడు కట్ల 30,000 వ్యక్తికి నేను అప్లికేషన్ ఇచ్చిన సార్ వాళ్ళకి ఎందుకు రాలేదు? అంటే ఎన్నిసార్లు అప్లికేషన్ ఇవ్వాలి? వాడు అయినా వాళ్ళు ఉన్నాడు. ఇవాళ కూడా లాస్ట్ ఇవాళ కూడా వాట్సాప్ సెండ్ చేసిండు. వీళ్ళతో పాటికినే వీళ్ళకి ఇచ్చేసాం. అంటే వీళ్ళకి కావాలని వాళ్ళకి ఇచ్చిరా? సార్ ఎన్నిసార్లు ఇస్తాం సార్? అప్లికేషన్ ఎన్నిసార్లు ఇస్తాం సార్? అప్లికేషన్ ఎన్నిసార్లు ఇస్తాం? సార్ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు చూస్తే ప్రతిపక్షాన్ని దూరం పెట్టి అధికార పక్షానికి దగ్గర చేసి ఈ రేషన్ కార్డులు ఇచ్చిరా అని మేము అంటున్నాం. లేదు సార్, వార్త చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డులకు రాలేదు, చాలా మంది పేర్లు రాలేదు. వాస్తవం సార్ ఇది. మొదలైన మార్పు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న ప్రజలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లెలో గ్రామ సభలో 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న ప్రజలు. 2 లక్షల రుణమాఫీ కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, రైతు భరోసాకు ఇంతవరకు జాడే లేదు అంటూ ప్రశ్నలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ మండిపడుతున్న ప్రజలు. మీకు తెలియకపోతే ఇంకెవరు చెప్తారు మేడం? మీరే కదా చెప్పేది. మరి ఆ రుణమాఫీ అరువులు ఇప్పుడు వాళ్ళ అరువులకు ఎట్లా, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి? మాకు ఏం చెప్పలే, పడితే అంటారు. ఇంతవరకు రుణమాఫీ విధానంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా 20 మంది ఉన్నారు. రుణమాఫీ విధానంలో 20 మంది ఉన్నారు. ఇప్పుడు చేయలేస్తారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ రుణమాఫీ గాంధీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు, మళ్ళా 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రుణమాఫీ గాంధీ ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తాను, ఓకే మేడం. దాన్ని ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి. దానికి అది పూర్తి కాదు, ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు కూడా మిగతా డబ్బులు కడతామంటారు. 2 లక్షల వరకు పూర్తి చేయాలి, మిగతా డబ్బులు కడతామంటారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 రోజుల ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా నేడు ఇల్లందు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మొదటి రోజు వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లాంద గ్రామంలో 4 పథకాల మీద నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40,000 రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులను సరిచేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. కమిషనర్ సునీల్ కుమార్ గారు, డిఎస్ఓ కృష్ణయ్య గారు, డిటి సివిల్ సప్లైస్ మన సునీల్ గారు, ఆర్ఐ స్టెఫన్ గారు, సిడిపిఓ బొబ్బేల గారు, 5వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ గారు, 9వ వార్డు కౌన్సిలర్ రవీంద్ర గారు,
టొమాటో సుధీర్ గారు 1వ, అలాగే టౌన్ అధ్యక్షులు మైసూర్ సురేష్ మరియు మండల అధ్యక్షులు ఎందుకు సత్యన్న, బ్లాక్ ప్రెసిడెంట్ అప్పిడి రాజన్న, మిగతా కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే మాట ఇచ్చిందో రైతులను ఆదుకునే దిశగా, రైతుల కోసం కష్టపడ్డ ప్రభుత్వం, మాట ఇచ్చిన ప్రభుత్వం వర్ధనపేట నియోజకవర్గంలో సుమారుగా రైతు రుణమాఫీ కింద టౌన్లో 998 మందికి 8,97,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే ఎవరన్నా రుణమాఫీ రైతులు ఎవరన్నా కూడా దయచేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు మా కాంగ్రెస్ సీనియర్ నాయకుల ద్వారా రండి, వారి లిస్టు కూడా తయారు చేసుకుని తప్పనిసరిగా వారి వచ్చే దిశగా ఆల్రెడీ పర్వతగిరి కొన్ని రైతులకు రాలేదంటే వారి లిస్టు, అసంపర్తులకి కొన్ని లిస్టులు వచ్చినాయి. అన్ని కూడా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అవి కూడా తక్షణమే వస్తాయి. ఇక్కడ ఉన్న 4 రైతులు ఉంటే మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా తీసుకొని రావచ్చు. వస్తే ఆ లిస్టు నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది కూడా వచ్చే దిశగా పనిచేస్తానని. అలాగే మనం అద్దనపేట టౌన్ కు అమృత్ స్కీమ్ కింద 34 కోట్లు మొన్ననే మనం ప్రారంభం చేసుకున్నాం. ఎస్డిఎఫ్ కింద 15 లక్షలు ఇవ్వడం జరిగింది. వర్ధనపేట మున్సిపాలిటీకి 5 కోట్లు, FIDC ఉంది కదా 5 కోట్లు. సో అవి కూడా ఇంకా పనులు ప్రారంభం కాలేదు, అవి కూడా త్వరలోనే ప్రారంభిద్దాం. మీ అందరూ తెలుసు ఆ రిజర్వాయర్ ఏది మన ఆకేరు చెక్ డ్యామ్ తెగిపోయి నీళ్లు పోతుంటే అందరూ రైతులు అందరూ కూడా గ్రామస్తులు సుధీర్ అయితే నన్ను ఇచ్చిపెట్టలేదు, సురేష్ సుధీర్ ఇద్దరు నా ప్రాణం మెడ మీద కత్తి పెట్టి అన్నం తప్పనిసరిగా ఆ ఆకేరు వాళ్ళ నీళ్లుంటే మా అక్కలు చెల్లెలు అందరూ బతుకమ్మ ఆడుకుంటారు. కాబట్టి బతుకమ్మ కళను పూర్తి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై వర్ధన్నపేట నేడు మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డు యాదవ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ఇస్తామని ఆనాటి ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ప్రకారం మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం వార్డు గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఏ ఒక్కరూ కూడా అవినీతికి పాల్పడకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆంగోత్ అరుణ, కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ, రవీందర్, సుధీర్, శ్రీలత, మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, టౌన్ అధ్యక్షుడు మైసా సురేష్, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ పాల్గొన్నారు. సోదరులు దృష్టికి తీసుకొచ్చింది, తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన ఇక్కడ ఉన్న ఎవరైతే రైతుల కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే దిశగా ఇల్లు లేని నిరుపేదలు 30 మంది ఉన్నారని రామకృష్ణ చెప్తున్నాడు. అలాగే తప్పనిసరిగా ఎవరైతే స్థలం లేని వారికి కూడా 2వ దఫలో నిరంతర ప్రక్రియ ఫస్ట్ దశలో ఎన్ని వచ్చిన ఇల్లు 174 స్థలం ఉన్న వాళ్ళకి కట్టిస్తారు. స్థలం లేని నిరుపేదలకు 2వ దఫ స్థలాన్ని సేకరించి ఆ విధంగా కట్టి ఇస్తారు. అలాగే డ్రైనేజ్ 600 మీటర్ల వరకు 9th వార్డులో ఇప్పుడు మనం టఫ్ ఐడీస్లో పెట్టచ్చా? 5 కోట్లు ఉన్నాయి కదా, చూసి పెట్టండి. ఓకే, సిసి రోడ్ నిర్మాణం 500 మీటర్లు అన్నాడు, అది కూడా కౌన్సిలర్ మేడం ఇద్దరు కలిసి ఈ 2 కూడా చూడండి. అలాగే కరెంట్ పోల్స్ కొత్త కరెంట్ పోల్స్ 6, మిడిల్ పోల్స్ 6 ఎక్కడ తప్పనిసరిగా వీటిపైన నేను కమిషనర్ కు ఆదేశిస్తున్నా. మీరు అన్ని కూడా ఎన్ని పోల్స్ కొత్త కరెంట్ పోల్స్ 6, మిడిల్ పోల్స్ 6 ఎక్కడ తప్పనిసరిగా వీటిపైన
నేను కమిషనర్కు ఆదేశిస్తున్నా. మీరు అన్ని కూడా ఎన్ని పోల్స్ కావాలో లెక్క తీసుకొని మన 5 కోట్లు టఫ్ ఐటీసీ తీసుకొచ్చిన మొన్న మళ్ళీ 15 కోట్లు అడిగినామా. మీ బకాయిల కోసం కూడా నేను పోయి అడిగినాను. అవి మీ కౌన్సిలర్ ఎవరైతే పనులలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ జీతాలు అన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేసినాం. మొన్న పోయి మాట్లాడినా సీఎం గారితో. మా అన్న అక్కడ పోకముందే మాట్లాడేటికి ఎండార్స్ అయింది. మోస్ట్లీ మీకు మార్చ్ 1 కల్లా ఇవన్నీ వస్తాయి. అలాగే అవసరం ఉన్నాయి. ఓకే, 4 కోర్స్ యాదవ్ కమ్యూనిటీ హాల్కు చుట్టూ ప్రధాని కూడా నిర్గపుత్ర కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొత్తది. ఎక్కడ బీటీ రోడ్ ఇచ్చినాం కదా, పల్లె చెప్పి శ్మశాన వాటికి రండి కదా, అది కూడా శాంక్షన్ అయిందమ్మా. కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశం రవాణా సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను మంగళవారం పోలీసు జాగిలానికి చిక్కింది. వివరాల్లోకి వెళితే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఈరోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫారం 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చోండే బల్ల రహస్యం భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీసులు బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు, ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజుతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల, పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్పై దాడి. భద్రతా మాసోత్సవాలలో 200 మంది 4th బెటాలియన్తో బైక్ ర్యాలీ, ఆర్టీఏ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.